హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా 2 ఎగ్స్ తీసుకొని ఇలా పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకొని ఎగ్స్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఎగ్స్ మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్స్ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు రుచి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు, తగినంత కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మళ్ళీ సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, క్యాప్సికమ్, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం 1 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఇలా కొంచెం శనగపిండి వేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ టేస్టీగా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, శనగపిండి వేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కలిసేటట్టు. ఇలా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపెట్టిన ఎగ్ మిశ్రమాన్ని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇలా అట్టులా వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని 1 సైడ్ ఆమ్లెట్ బాగా కాల్చుకోవాలి. ఇలా 1 సైడ్ బాగా కాలిన తర్వాత మిగతా సైడ్ కూడా వేసుకొని ఆమ్లెట్ బాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకుంటే ఆమ్లెట్ నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులా బాగా కాల్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకొని ఇలాగే మిగతా ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్లో వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఆమ్లెట్ చేసి పెడితే. ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా హెల్తీగా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.